హాయ్ అండి, నేను మీ హరి. వెల్కమ్ టు హరీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రెసిపీ ఏంటో మీకు చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటా. సో వేడి వేడి అన్నంలోకి రోటి పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఈ పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో రెగ్యులర్ వంటకాలతో బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు ఇలా రోటి పచ్చళ్ళు ట్రై చేయండి. సో ఈ పచ్చడి కోసం మనం ఏం తీసుకోవాలి, మీరు ఒక లుక్ వేసేయండి. సో దీనికోసం ముందుగా మనం ఒక 3 టమోటాలను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో దీనిలోకి మనము పచ్చిమిర్చి అనేవి మన కారానికి తగ్గట్టు తీసుకోవాలి. నేనైతే ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చి తీసుకున్నాను. సో పచ్చిమిర్చిని ఇలా తుంచి పెట్టుకుందాము. అలా వేసినప్పుడు నూనెలో వేసినప్పుడు మనకి అవి పగలకుండా ఉంటాయి. సో అలాగే మనకి ఒక 3 టమోటాలను తీసుకొని వాటిని కూడా మనం వీడియోలో చూపించిన విధంగా పీసెస్ని కట్ చేసుకొని సో సాల్ట్ వాటర్లో ఉంచుకుందాము, నల్లబడకుండా ఉంటాయి. సో మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకున్నాము. పచ్చడికి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు పచ్చిమిర్చి ఫస్ట్ వేద్దాము. ఇవి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మనం వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. చూడండి, టమోటాలు వేసుకొని ఒకసారి అలా తిప్పేసుకొని మూత పెట్టేస్తున్నాను. ఒక 5 నిమిషాలు అలా వదిలేసేసి సో మళ్ళీ మనం మూత తీసుకొని ఒకసారి మళ్ళీ మనం ముక్కల్ని తిప్పుకుందాం. సో టమోటా ముక్కలు తొందరగానే సాఫ్ట్ అయిపోతాయి. సో ఇలా సాఫ్ట్ అవ్వగానే మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుందాం. సో వంకాయలను యాడ్ చేసేసుకొని అవి కూడా ఒకసారి మనం తిప్పేసుకొని మూత పెట్టేసుకుందాం. సో మనం మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలకు ఒకసారి సిమ్లోనే ఉంచేసుకొని తిప్పుకుంటూ ఉంటే ముక్కలు తొందరగానే మగ్గిపోతాయి. వంకాయ కూడా మనకి చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. సో 5 నిమిషాల తర్వాత కొద్దిగా సాఫ్ట్ అయ్యాయి. అలాగే ఈ ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ మనకి ముక్కలన్నీ బాగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ముక్కలన్నీ మగ్గాయి. సో ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని తీసుకొని కట్ చేసుకొని వేసేసుకుందాం. సో స్టవ్ ఇంకా ఆపేసేస్తున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి అలా తిప్పేసుకొని చింతపండుని యాడ్ చేసుకోవాలి. చింతపండు అనేది మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుందాము. సో చింతపండు వేసుకొని ఆ ముక్కలన్నిటిని చింతపండు మీద కప్పేసామంటే చింతపండు మనకి బాగా మగ్గిపోతుంది. మనం దంచుకునేటప్పుడు గట్టిగా లేకుండా ఈజీగా మనకి నలుగుతుంది. సో ఈ పచ్చళ్ళలోకి వెల్లుల్లి ఒక 3 రెబ్బలు తీసుకున్నాను. అలాగే వేరుశనగ పప్పుని ఫ్రై చేసుకున్నవి తీసుకున్నాను. దీంతోపాటు ఉప్పు, ఉల్లిపాయలు. సో ఇప్పుడు మనకి ముక్కలు చల్లబడ్డాయి. రోట్లో ఫస్ట్ వేరుశనగ పప్పు, కల్లుప్పు యాడ్ చేసుకొని బాగా దంచుకోవాలి. మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి. సో కచ్చా పచ్చగా నలిగితే సరిపోతుంది. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దంచుకొని ఇందులో మనం ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం. మొత్తం ముక్కలు వేసేసుకుందాము. సో వేసుకున్న తర్వాత నిదానంగా మనకి చింది పడకుండా సో నిదానంగా మనం బాగా కలిసేలాగా దంచుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేస్తే టేస్ట్ ఉండదండి. అక్కడక్కడ మనకి కచ్చా పచ్చాగా దంచితేనే ఆ ముక్కలు మనకి తగులుతూ చాలా బాగుంటుంది. సో ఇలా మనం కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత ఇందాక తీసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు, అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అందులోనే యాడ్ చేసేసుకొని దంచుకోవాలి. వెల్లుల్లి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు దంచిన తర్వాత ఇక లాస్ట్ మనకి పచ్చడి రెడీ అయిపోయి తీసేసుకుంటాము అన్న టైంలో ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసి వాటిని ఒక 2-3 సార్లు అలా దంచామనుకోండి, మరీ మెత్తగా అవ్వకుండా అక్కడక్కడ తగులుతూ మనం అన్నంలో నంచుకున్నప్పుడు చాలా బాగుంటాయి. సో ఇలాగా మనకి కచ్చా పచ్చగా దంచేసుకొని ఇంకా పచ్చడిని తోడేసుకుందాం. సో ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతే అండి, చాలా ఈజీ అండి. ఎప్పుడైనా మన రెగ్యులర్ వంటకాలు బోర్ కొట్టినప్పుడు ఇలా మనం పచ్చళ్ళు ట్రై చేసుకుంటూ ఉంటే సో నాలుగుకి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మొత్తాన్ని మనం ఇలా ప్లేట్లోకి తీసేసుకుందాము. సో దీనికి పోపు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలానే మనం వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే అద్దిరిపోయిద్దండి. ఇంకా ఏ వంటలు మనకి ఏవి అవసరం లేదు. ఈ పచ్చడితోనే మనం మొత్తం అన్నాన్ని తినేస్తాం. ఇంకెందుకండి లేటు, మీరు కూడా రెడీ చేసేసుకొని అన్నంలో ఎంజాయ్ చేసేయండి. చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చితే నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.